నమస్కారం. దూరదర్శన్ సప్తగిరి ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. నాట్య సుమంజలి కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో నాట్యం చారిత్రక విశేషాల గురించి తెలుసుకుందాం. సర్టిఫికేట్ ఎగ్జామ్ కోసం వెళ్తున్న కూచిపూడి నాట్య కళాకారుల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయబడింది ఈనాటి కార్యక్రమం. కూచిపూడి సర్టిఫికేట్ ఎగ్జామ్ ఎవరైతే వెళ్తున్నారో, మనం ఏదైతే సిలబస్ ప్రిపేర్ అవుతున్నామో ఆ సిలబస్ మొత్తాన్ని రాసిన గురువులు డాక్టర్ పశుపతి శ్రీనివాస్ శర్మ గారు మన కోసం స్టూడియోకి విచ్చేసి ఉన్నారు. సర్టిఫికేట్ ఎగ్జామ్కి సంబంధించిన అన్ని వివరాలను గురువులను అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. నమస్కారం అండి. నాట్య సుమంజలి కార్యక్రమానికి స్వాగతం. థ్యాంక్స్ అండి. ఎవరైతే కూచిపూడి కళాకారులు సర్టిఫికేట్ ఎగ్జామ్ ప్రతి సంవత్సరం రాస్తూ ఉంటారు, వారికి ఈ సర్టిఫికేట్ థియరీ పార్ట్కి సంబంధించి చాలా అంటే కొన్ని విషయాలకు సంబంధించి అర్థం కాకుండా ఉంటాయి. కొన్ని పదాలు అయితే ఏంటి, అసలు నాట్యోత్పత్తి ఎలా జరిగింది అన్న ఫస్ట్ ఇంట్రడక్షనే చాలామందికి చాలా కన్ఫ్యూజన్ ఉంది. మీరు సర్టిఫికేట్ కోర్సుకి సంబంధించిన పుస్తకం రాశారు. ఇప్పటి వరకు అందరం అదే ప్రిపేర్ అవుతున్నాము. అందుకే మీ ద్వారా ఇంకా వివరణాత్మకంగా కూచిపూడి నాట్యోత్పత్తి గురించి తెలుసుకుందామని మిమ్మల్ని ఇక్కడికి చేయమని కోరడం జరిగింది. దయచేసి తెలియచేయండి నాట్యోత్పత్తి విశేషాలను గురించి మన స్టూడెంట్స్ అందరికీ. దూరదర్శన్ ప్రేక్షకులందరికీ నా యొక్క హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. దూరదర్శన్ వారు మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. నాట్య కళాకారులందరికీ ఉపయోగపడే విధంగా సర్టిఫికేట్ కోర్సు విద్యార్థులందరికీ కూడా ఉపయోగపడే విధంగా సర్టిఫికేట్ కోర్సులో ఉన్న అంశాలన్నీ తెలియజేస్తాం. దాంట్లో మొట్టమొదటిది నాట్యోత్పత్తి. ఈ నాట్యోత్పత్తి ఎలా జరిగిందంటే, భరతముని మొత్తం బ్రహ్మ దగ్గర నుంచి నాట్య వేదాన్ని పొంది దాన్ని భూలోకం అంతా ప్రచారం చేసిన తర్వాత ఒక రోజున వచ్చి కూర్చుని ఉంటారు. కూర్చుంటే అక్కడికి ఆయన దగ్గరికి ఆత్రేయ మహామునులంతా వెళ్ళి ఈ విధంగా అడుగుతారు: మహాత్మా, మీరు నాట్యంలో చాలా గొప్పవారు. ఈ నాట్యం యొక్క అంగములు ఏమిటి, దీని యొక్క ప్రదర్శన విధానం ఏంటి, ఇది ఎవరికి ఉపయోగపడుతుంది, నాట్యం నేర్చుకున్నందువల్ల ఉపయోగం ఏమిటి, ఇటువంటి అన్ని ప్రశ్నలు ఆ యొక్క భరతముని ఆత్రేయ మహాములంతా అడుగుతారు. అప్పుడు భరతముని ఈ నాట్యం యొక్క అసలు హేతువు ఏమిటి అని చెప్పుకుంటూ వస్తారు. పూర్వం జంబూ ద్వీపాన్ని రక్షగణులు అట్లాగే యక్షులు మొన్న వారు పరిపాలిస్తూ ఉంటారు. ఇదేంటంటే ఒక స్వయంభవ మన్వంతరం నుంచి వైవస్వత మన్వంతరం కూడా ప్రతి మన్వంతరానికి 7 మన్వంతరాలు ఉంటాయి. కృతయుగం సమాప్తమై త్రేతాయుగం ప్రారంభమయ్యే సమయంలో ఈ యొక్క ప్రజలంతా కూడా కామానికి, క్రోధానికి, లోభానికి, మోహానికి వసులై గ్రామ్య ధర్మ ప్రవృత్తిని అనుసరిస్తూ ఉంటారు. అంటే ఏంటంటే ఒకళ్ళంటే ఒకళ్ళకి ఇక్కడే ఈ పదాలే కొంచెం పిల్లలకి అర్థం కావట్లేదు గురువుగారు. ఈ మన్వంతరం, స్వయంభూ మన్వంతరం అని చెప్పని అన్నారు కదా, ఈ పదాలే పిల్లలకి తెలియట్లేదు. మనం ఒక శతాబ్దం చెప్పుకుంటాం కదా, అంటే ఒక 100 సంవత్సరాలు ఉంది. అంటే 1వ శతాబ్దం నుంచి 2వ శతాబ్దం, 2 నుంచి 3 ఇలాగే శతాబ్దాలు మారుతున్నప్పుడు ఈ యొక్క చేంజ్ ఆఫ్ పీరియడ్, ఆ మారే టైంలో ప్రజలంతా ఏం చేస్తారు, డిసెంబర్ చూడండి, మనం ఇప్పుడు ప్రతి సంవత్సరం చూస్తూ ఉంటాం, December 31 మిడ్ నైట్గా అందరూ చాలా హడావిడి చేస్తారు. ఎలా చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అంటే వాళ్ళకి తెలియదు. ఆనందం, కొంతమందికి ఆనందం. ఆ ఆనందంలో వాళ్ళు కొట్టుకుంటూ ఉంటారు, తిట్టుకుంటూ ఉంటారు, ఏవో జల్లుకుంటూ ఉంటారు, మిగతా తాగుతూ ఉంటారు. అంటే కానీ వీళ్ళు ఏం చేస్తారు, పోలీసులు వాళ్ళని కంట్రోల్ చేస్తూ ఉంటారు. ఇటువంటి పరిస్థితుల్లో కూడా వచ్చింది. ఈ యొక్క మన్వంతరం పీరియడ్ మారే టైంలో త్రేతాయుగ ఆరంభంలో ఇటువంటి సమస్య వచ్చింది. ఒక యుగం నుంచి ఇంకొక యుగానికి మనం ఎలా శతాబ్దం చెప్పుకుని అప్పుడు యుగాలు అనేవాళ్ళు. ఈ టర్న్ ఆఫ్ పీరియడ్లో వచ్చేసినటువంటి ఈ సమస్యను తీర్చాలి. ఈ సమస్య ఎట్లా వచ్చిందంటే, అసలు ప్రజలు ఇప్పుడు గ్రామ్య ధర్మం చెప్పిన గ్రామ్య ధర్మం అంటే ఎందుకు కొట్టుకున్నారో తెలియదు, ఎందుకు తిట్టుకుంటున్నారో తెలియదు, ఎందుకు పోడుకుంటున్నారో తెలియదు, ఎందుకు చంపుకుంటున్నారో తెలియదు, ఆనందంలో. కాబట్టి దీన్ని కంట్రోల్ చేయాలి. కంట్రోల్ చేయడానికి లోకపాలను అంతా ఏం చేస్తారంటే, వీళ్ళని ఒక మంచి మార్గంలో పెట్టాలి, వీళ్ళు అల్లరి చేయకూడదు, వీళ్ళు బుద్ధిగా ఉండాలి. అంటే వీళ్ళు చెప్తే వింటల్లా. కాబట్టి వీళ్ళంతా ఏం చేస్తారు, లోకపాలన కలిసి ఇంద్రుడి దగ్గరికి వెళ్తారు. ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి ప్రజల్ని సధర్మ నిరతన చేయాలి, అంటే వాళ్ళ యొక్క ధర్మాన్ని నిర్వర్తించేట్టుగా చేయాలి. కాబట్టి మనం వాళ్ళకి ఏదైనా మంచి క్రీడను సృష్టించాలి
అంటే అప్పుడు ఇంద్రుడు ఏం చేస్తాడంటే ఇంద్రుడు తాను సృష్టించలేడు, బ్రహ్మ దగ్గరికి వెళ్తాడు. దేవతలందరినీ తీసుకుని బ్రహ్మ దగ్గరికి వెళ్తాడు. బ్రహ్మ దగ్గరికి వెళ్ళి క్రీడనయ్యకం ఇచ్చాము దృశ్యం శ్రవ్యంచ యద్ భవేత్ అని అంటారు. అంటే మేము ఒక క్రీడను కోరుతున్నాము, ఆ క్రీడ ఎలా ఉండాలంటే వినటానికి బాగుండాలి, చూడడానికి బాగుండాలి, ఈ రెండు కలిపినట్టు ఒక క్రీడను సృష్టించండి అని చెప్పి బ్రహ్మదేవుని అడుగుతారు. ఇది హేతు అనమాట. అయితే ఇప్పుడు బ్రహ్మ ఏం చేస్తాడంటే వీళ్ళు ఎందుకు అడిగారు? లోక సంక్షేమం కోసం అడిగారు. క్రీడ అంటే ఆట, ఆట చూడదగిన ఆట, వినదగిన చూడదగిన ఒక ఆట. ఇప్పుడు ఏం చేస్తాడు బ్రహ్మ ఏం చేస్తాడంటే ఆయన సమాధిగతుడయ్యి మనకు 4 వేదాలు ఉన్నాయి. యజుర్వేదము, ఋగ్వేదము, సామవేదము, అథర్వవేదము. ఈ 4 నుంచి 4 భాగాలు తీస్తారు. తీసే 5వ వేదంగా పంచమవేదం సృష్టిస్తారు. అదేంటంటే సామవేదం నుంచి సంగీతము, ఋగ్వేదం నుంచి పాఠ్యము, అథర్వవేదం నుంచి రసాలు, యజుర్వేదం నుంచి అభినయాలు. ఈ 4 రకాలు తీసుకుని 4 భాగాలు తీసుకుని 5వ వేదంగా నాట్యాన్ని సృష్టించి దీనికి లక్షణం చెప్తారు బ్రహ్మ. ధర్మ ప్రతిపాదకము అంటే ధర్మాన్ని ఆచరించమని చెప్తుంది. సమ్యక్ జ్ఞానప్రదము, నీకు జ్ఞానాన్ని కలుగజేస్తుంది. యశస్కరము, నువ్వు ఎప్పుడైతే నాట్యం చేస్తున్నావో లేదా నాట్యం బోధిస్తున్న ఇతరులకి నీకు కీర్తి లభిస్తుంది. అందువలన జ్ఞానప్రదము ఇలా ముందు తరం వరకు సత్కర్మ మార్గాన్ని తెలియజేసేది. అంటే మన నెక్స్ట్ జనరేషన్కి మన యొక్క ఆచారాలు ఎలా ఉంటాయి, సాంప్రదాయం ఎలా ఉంటుంది, ఇవన్నీ తెలియజేసి ఒక మంచి నాట్యమైన విధాన్ని సృష్టించాడు బ్రహ్మ. సృష్టించి మళ్ళీ ఇందిరా దేవతందాన్ని పిలిచి, బాబు మీరందరూ కూడా ఇట్లా అడిగారు, ఒక క్రీడను అడిగారు కాబట్టి నేను ఈ పంచమవేదం సృష్టించాను, దీన్ని చక్కగా మీరు నేర్చుకోండి, మీకు కావాల్సిన విధంగా మీరు ఏదైతే కోరుకున్నారో దాన్ని మీరు ప్రయత్నించి సాఫల్యం పొందాలని చెప్తారు. అప్పుడు ఇందిరా దేవతలంతా ఏం చేస్తారంటే నమస్కారం పెట్టి, అయ్యా మేము గ్రహణం అంటే నేర్చుకోవడానికి కానీ ధారణం ఇతరులకు నేర్పడం కానీ మేము అశక్తులం, కాబట్టి దీన్ని ఎవరైతే సమర్థులు ఉన్నారో వారికి, ఎందుకంటే వీళ్ళు దేవతలు ఒక చోట కూర్చోరు, వాళ్ళు ఏం చేస్తారంటే అనుగ్రహిస్తారు లేదా ఆగ్రహిస్తారు. అనుగ్రహిస్తే వరం ఇస్తారు, ఆగ్రహిస్తే శపిస్తారు. ఈ రెండే తప్ప వాళ్ళు కూర్చొని చేసేటువంటి పద్ధతి లేదు, ఇతరులకు నేర్పే పద్ధతి లేదు. కాబట్టి దీని గ్రహణము ధారణం ఈ రెండింటిలోనూ శక్తివంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ నాట్యాన్ని ఇవ్వండి, వాళ్ళ ద్వారా దీన్ని ప్రచారం చేయండి అని చెప్పి చెబుతాడు ఇంద్ర దేవతలంతా. అప్పుడు బ్రహ్మగారు ఏం చేస్తాడు, వీడు చెప్పింది నిజమే, ఎందుకంటే దేవతను సృష్టించిన బ్రహ్మే కదా, కాబట్టి దేవతల విషయం ఆయనకి తెలుసు. కాబట్టి భూలోకంలో ఎవరైనా గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నాడా అని చూసేప్పటికీ హిమవత్ పర్వత ప్రాంతాల్లో ఈ యొక్క భరతముని తన యొక్క శిష్యులందరిని కూర్చోబెట్టుకుని ఈ వేదాలు వల్లెవేయిస్తూ ఉంటారు. యజుర్వేదం ఇవన్నీ మొత్తం వల్లెవేయిస్తుంటే ఈ బ్రహ్మ చూసి ఈయనే నా 5వ వేదంగా ఈయనే చెప్పగలడు, ఈయనే సమర్థుని చెప్పి రమ్మని పిలుస్తాడు బ్రహ్మగారిని. వెంటనే భరతముని వెళ్తాడు. వెళ్ళేసేపటికి ఈ నాట్యాన్ని దీని యొక్క లక్షణం ఇది, దీని భూలోకంలో చదువుతుంటే అల్లర్లు ఆగాడాలు ఇవన్నీ కంట్రోల్ చేయడానికి దీన్ని తప్పనిసరిగా మీరు ప్రచారం చేయండి అని చెప్పి అప్పుడు భరతమునికి బ్రహ్మ నాట్యం యొక్క విషయాలన్నీ కూడా బోధిస్తాడు. అప్పుడు భరతముని ఏం చేస్తాడంటే తాను నేర్చుకున్న విద్యానంతా బ్రహ్మ దగ్గర నేర్చుకున్న విద్యానంతా కూడా విద్యార్థులకు తెలియజేసి దీన్ని ప్రచారానికి ప్రయత్నం చేస్తాడు. ఇది నాట్యోత్పత్తి యొక్క విషయం, నాట్యం యొక్క లక్షణం. ఇది హేతువు ఉత్పత్తి భరతమునికి ఇవ్వటం. ఇలా జరిగిన ఈ 4 విషయాలు దీంట్లో సబ్ హెడ్డింగ్స్గా వస్తాయి. మరి ఈ నాట్యోత్పత్తి ఇప్పుడు భరతముని బ్రహ్మదేవుని ద్వారా భరతమునికి అబ్బింది. దీన్ని మన అంటే మళ్ళీ సామాన్య జనం వరకు ఆయన ఎలా తీసుకొని వచ్చారు? ఆయన ఏం చేశారంటే ఇప్పుడు భరతముని తన పిల్లలందరికీ నేర్పిన తర్వాత ఇక్కడ సంగీతం అవసరమైంది. అంటే వినాలి కదా, వినేదాన్ని కూడా చెప్పారు కదా, అంటే క్రీడలో వాళ్ళు అడిగిన దాంట్లో వినటానికి చూడటానికి అన్నారు కదా, కాబట్టి వినటానికి కావాలంటే సంగీతం నారద మహర్షి ఆయన యొక్క శిష్య బృందం అంతా కూడా భరతమునికి సహకరిస్తారు గానంతో. అట్లాగే స్వాతి ముని చేస్తారంటే వాయిద్యాలతో భరతముని సహకరిస్తారు. అంటే ఒక బృందం ఏర్పడింది, నాకు నాట్య బృందం ఏర్పడింది. ఈ నాట్య బృందం నాట్యాచార్యుడు భరతముని అయితే, గానం చేసేది నారదముని అయితే, వాయిద్యం అయితే స్వాతిముని యొక్క వాళ్ళ యొక్క బృందం. వీళ్ళందరూ కలిసి మొత్తం భూలోకం జంబూద్వీపం అంతా తిరుగుతారు. తిరిగేసి ఎక్కడ వీళ్ళు వస్తుంటే కనుక ఈ బృందం నాట్య బృందం వస్తూ ఉంటే ఎక్కడికెక్కడ ఆర్యులు ఏం చేస్తారంటే వాళ్ళు సభలు ఏర్పాటు చేస్తారు, బ్రహ్మాండంగా సభలు ఏర్పాటు చేస్తారు. అనార్యులు కూడా శివభక్తులే.
వీళ్ళు ఏం చేస్తారంటే ఆర్యులు ఎప్పుడైతే ప్రదర్శనలు ఏర్పాటు చేశారో అనార్యులు చూడటానికి వస్తారు. ఆర్యులు కూడా శివభక్తులే, వీళ్ళు కూడా శివభక్తులే. ఇలా వీళ్ళందరూ కలిసి ఒక సంయమనం పాటించి ఒక సన్మార్గంలో ప్రయాణం చేస్తారన్నమాట. ధర్మాన్ని నిలబెడతారు. ఇది అందువల్ల ఈ భరతముని యొక్క నాట్య బృందం వల్ల ఈ సమాజం మళ్ళీ స్వస్థత చేకూరుకుంటుంది, మంచి దారిలోకి వస్తుంది. గురుగారు, ఇందులో మరి నాట్యం, నృత్యం, నృత్యం, లాస్యం, తాండవం అని భాగాలు ఉన్నాయి కదా, వీటన్నిటిని గురించి వివరిస్తారు. భరతముని తర్వాత నందికేశ్వరుడు మనకి 4వ శతాబ్దం వాడు. భరతముని క్రీస్తుపూర్వం 3వ శతాబ్దం అయితే కనుక 6వ శతాబ్దం అయితే కనుక ఆ నందికేశ్వరుడు క్రీస్తు శాఖ 4వ శతాబ్దం వాడు. ఈయన ఏం చేశాడంటే భరతముని రచించిన నాట్యశాస్త్రంలో అభినయ భాగాన్ని వాడు పక్కన తీసుకున్నారు. అభినయం అంటే చతుర్వేద అభినయాలు, ఆంగికం, వాచికం, ఆహార్యం, సాత్వికం. ఈ 4 రకాల అభినయాలు తీసుకుని ఆ ఇది అభినయ దర్పణ పుస్తకం రాశారు. ఈ అభినయ దర్పణలో మరి ఇప్పుడు చెప్పినట్టు నాట్యం, నృత్యం వీటి యొక్క లక్షణాలు ఉంటాయి. నాట్యం తన్నాటకం చేయవ పూజ్యం పూర్వకథాయుతం. అంటే నాట్యం అనేది తన్నాటకం చేయవ, నాటకంలో ఉన్నటువంటి నాటకం అంటే ఇతువులతో కూడుకుంటుంది, పూర్వకథతో కూడుకుంటుంది. ఆ పూర్వకథ ఎట్లా ఉంటుందంటే డ్యాన్స్ నాట్యానికి దగ్గర వచ్చేప్పటికి, నాటకానికి సంబంధించేప్పటికి దీంట్లో దరువులు ఉంటాయి, పద్యాలు ఉంటాయి, శ్లోకాలు ఉంటాయి, వచనం ఉంటుంది, గీతార్థాలు ఉంటాయి. అంటే 2 కలిపి తాళము గీతము 2 కలిపిన గీతార్థాలు కూడా ఇవన్నీ ఉంటాయి. వీటన్నింటి సమ్మేళనం వాచిక పద్ధతి అయితే, రెండోది గానం చేయటం. ఆ గానం చేయటం కూడా నాట్యంలో ఉంటుంది. అట్లా తాళము, వీటన్నింటి కలిపితే నాట్యం అవుతుంది. మొత్తం అంటే ఒక నాటకం అనేది నాటకం పూర్వకథ అయితే అంటే ఇతిహాసాలు పురాణాల నుంచి తీసుకున్నారు అనమాట. ఇది నాట్యం అంటారు దాన్ని. ఇతిహాసాలతో కూడుకున్నటువంటిది, పూర్వకథతో కూడుకున్నటువంటిది, సంగీత సాహిత్య అభినయాలతో కూడుకున్న దాన్ని నాటకమునే నాట్యం అంటారు. నృత్య రూపంలో చూపించడానికి నృత్య రూపం అది వేరు. నృత్యం అంటే రసభావ వ్యంజనాదిక్త నృత్యమితీరేతే. రసము భావము కలిసిందిట. అంటే రసము భావం అంటే ఏంటంటే ఇక్కడ ఆ రసం ఎక్కడ ఉంటుంది? ప్రేక్షకుల్లో ఉంటుంది. ఆ భావం అనేది చేసేవాళ్ళు ఉంటుంది, ప్రదర్శించేవాళ్ళు ఉంటుంది. ఈ ప్రదర్శకుడు చేసిన భావాన్ని ఆస్వాదించటం వల్ల ప్రేక్షకుల్లో రసమే కలుగుతుంది. వీళ్ళిద్దరే అవినాభావ సంబంధము. అంటే రసం ఎట్లా కలుగుతుందంటే ఒక నాటకంలో వచ్చే రసం కొన్ని రసాలు అయితే ఇక్కడ దీంట్లో వేగం వస్తుంది. రసభావ వ్యంజనాయుక్త నృత్యం ఇతీరియతే. ఈ రసభావాలు కలిసి చాలట. దీని పూర్వకథ ఉందా, లేదా పదార్థం ఉందా, పదభావాభినయం ఉందా, ఇతివృతం ఉందా అని కాకుండా కేవలం రసభావాలు 2 కలిసి చాలట, అది నృత్యం అవుతుంది. మూడోది నృత్తము. నృత్తం తాళ లయాశ్రయంతో నృత్తం ఇత్యభిధీయతే. తాళము లయ, ఈ తాళాలు ఇందాక 7 తాళాలు మనం అనుకుంటాము, అట్లాగే 5 జాతులు అనుకున్నాము. ఈ 2 కలయిక వల్ల 30 తాళాలు ఏర్పడతాయి. ఈ జాతులను అనుసరించి అడవులు ఉంటాయి, అట్లాగే తీర్మానాలు ఉంటాయి, జతులు ఉంటాయి. శాస్త్ర పరిభాషలు వీటిని ఏమంటారంటే అడవుల్ని చారులని, కరణములని, అంగహారములని ఇలా పేర్లు పెట్టుకుంటూ వస్తారన్నమాట. ఇది దీనికి అది డిఫరెన్స్. ఇది నృత్తము. తాళలయాశ్రయంతు నృత్తం ఇత్యభిధీయతే. వీటన్నిటి కొడుకు దాన్ని తాళం అంటారు. ఈ మూడింటి సంగమం మళ్ళీ 2 రకాలుగా విభజిస్తారు. అదంటే లాస్యము, తాండవం. సుకుమారంతో తల్లాస్యం, ఉద్ధతం, తాండవం, విదుహు. సుకుమారంగా ఉండేది. ఇప్పుడు చేసేటువంటి అభినయం, శ్లోకాభినయం చేస్తుంటాం కదా, ఆంగికం భువనం యస్య అని చేస్తూ ఉంటాం. ఇదంతా చాలా సాఫ్ట్గా ఉంటుంది. అంటే దీనికి మీకు ఎక్కడ కూడా తాళం కనపడదు. అక్కడ మీకు దాంట్లో ఛందస్సు ఉంటుంది తప్ప మీకు తాళం కనపడదు. కాబట్టి ఎప్పుడైతే తాళం లేకుండా మీరు చేస్తున్నారు శ్లోకం, దాన్ని లాస్యం అంటారు. అట్లాగే కానీ తాళం దగ్గర దీనికి వెళ్ళి జతి దగ్గరికి వెళ్ళి దాంట్లో మీకు ఉద్ధతంగా కనిపిస్తుంది. ఆ జతి తాళాన్ని అనుసరించి జతి చేయాలి, తాళ పద్ధతులను అనుసరించాలి. దాంట్లో తీర్మానాలు ఉంటాయి, ముక్తాయిలు ఉంటాయి, గతిభేదాలు ఉంటాయి. అవన్నీ ఆచరిస్తే అది తాండవం అవుతుంది. ఇది నిర్వచనాలు. ఇప్పుడు
అంటే ఒక పాత్ర అంటే ఈ వీళ్ళు మాత్రమే ఒక సపోజ్ ఒక కృష్ణుడు, రాముడు ఇలాగా అసలు ఈ పాత్ర లక్షణాలు అనేవి ఎలా ఉండాలి ఒక కళాకారుడు ప్రదర్శించేటప్పుడు? ఈ అంటే ఇది అందరూ చేస్తుంటారు. ఎవరైనా చేయొచ్చు, నాట్యం అనేది ఎవరైనా చేయొచ్చు, సంగీతం ఎవరైనా పాడచ్చు. కానీ దాంట్లో మనకేంటంటే ఆకారం బాగుంది, ఆ లక్షణాలు చెప్తాడు, కొన్ని లక్షణాలు ఈ రకంగా అంటే వాళ్ళని చూస్తే మనకు ఆశ్చర్యం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది. అవి ఏమేమిటి అంటే తన్వి, రూపవతి, శ్యామ, పీనోన్నత పయోధర, ప్రగల్భ, సరసాకాంత, కుశలాగ్రహ మోక్షయో, చారి, తాళలయ విజ్ఞ, మండల స్థాన పండిత, హస్తాంగస్థాన నిపుణ, కర్ణేషు విలాసిని, విశాల లోచనా గీత, వాద్యతాళానువర్తిని, పరార్ధ్యభూష సంపన్న, ప్రసన్నమక పంకజ, నాతిస్థూల, నాతికృశ, నాత్యుచ్చ, నాతివామన, ఏవం విధ గుణోపేత, నర్తకి సముదీరిత. దాంట్లో మనకి అభినయదార్పణలు ఏం చేశారంటే ఈ పాత లక్షణం గురించి చెప్తాను అనమాట. అంటే అప్పటికి ఆ క్రీస్తు శకం 3-4 శతాబ్దాలకి నాట్యం అనేది చాలా అద్భుతంగా ఉండి ఒక ప్రదర్శన కాంపిటీషన్ పద్ధతి, పోటీతత్వం ఉండేది అప్పట్లోనే. కాబట్టి అంతమంది డ్యాన్స్ చేస్తుంటే వాళ్ళకి నర్తకి అనేది ఎవరిని అంటారు, పాత్ర అంటే ఎలా ఉండాలని చెప్పి నిర్దేశిస్తారు. తన్వి చక్కగా అందంగా ఉండాలట, తన్వి, రూపవతి, శ్యామ సన్నగా ఉండాలట, మంచి శ్యామ, పీనోన్నత పయోధర, ప్రగల్భ, సరస చక్కగా మాట్లాడాలట, ఎవరన్నా మా పలకరించడానికి వచ్చినప్పుడు చక్కగా మర్యాదగా మాట్లాడాలి, గౌరవంగా మాట్లాడాలి, వినయంగా మాట్లాడాలి. సరసాకాంత, కుశలాగ్రహ మోక్షయోహో, ఆవిడ బుద్ధి చాలా సూక్ష్మంగా ఉండాలట. అంటే మనం ఏదైనా సరే వెంటనే గ్రహించే శక్తి వెంటనే కావాలి అడిగి. చారి, తాళలయ విజ్ఞ, చారులు అంటే ఏకపాద ప్రచారము, ఈ తాళాలను అనుసరించి నాట్యం చేయటం అనేది మండల స్థాన పండిత, మండలంలో బెండి చేయటం కానీ, స్థానకాలు ప్రదర్శించడంలో కానీ, నిలబట్టడంలో కానీ వీటన్నిటిలో కూడా ఆవిడ పండితురాలు. హస్తాంగ స్థాన నిపుణ, హస్త అంగ స్థాన నిపుణ, హస్తములంటే చేతులు, అంగముల శరీరము, స్థాన నిపుణ, కరణేష విలాసిని, వీటిని సునాయాసంగా చేయగలిగిట. అంటే ఈజీ తత్వం. అంటే ఎట్లా వస్తుందంటే అది చాలా సాధనలో మాత్రమే ఇది లభ్యమవుతుంది. మన హస్తాంగ కరణేష, పరార్ధ్యభూష సంపన్న, ప్రసన్న ముఖ పంకజ, పరార్ధ్యభూష సంపన్న, పదము యొక్క అర్థాన్ని చక్కగా అభినయించగలిగేది. పరార్ధ్యభూష ప్రసన్న ముఖ పంకజ, ఆ ముఖం ఎప్పుడు ప్రసన్నంగా, పద్మం ఎలా ఉంటుంది, వికసించిన కమలం పద్మం ఎలా ఉంటుంది అలాగ ముఖం కూడా అట్లా వికసించి ఉండాలట. అంటే ఎప్పుడు ఆనందంగా ఉండాలట ఎప్పుడు. అంటే అప్పుడేంటి మనస్సు ఎంత ప్రశాంతంగా ఉంటుందో మనస్సు ఆ మొహం మీద తెలిసిపోతుంటాడు. మనస్సు ప్రశాంతంగా ఉంటే ముఖం ప్రశాంతంగా ఉంటుంది. మనసులో ఆందోళన కలిగితే కనుక ఆ భావం కూడా మొహంలో కనబడుతుంది. కాబట్టి ఎప్పుడు ఆవిడ ప్రసన్న ముఖ పంకజ అట్లా ఉండాలట. పంకజం పద్మంలాగా వికసించే పద్మంలాగా ఉండాలట. నాతి స్థూల అంటే మరి అంత ఎత్తు అంత లావుగా, అంత లావుగా ఉండకూడదుట. నాతి కృష మరీ సన్నగా ఉండకూడదుట. నాత్యుచ్చ మరీ ఎత్తుగా ఉండకూడదా, నాతి కృష మరీ పొట్టిగా ఉండకూడదు. ఇటువంటి లక్షణాలు కలిగిన దాన్ని నర్తకి అని చెప్పి నందికేశ్వరుడు మనకి చెప్తారనమాట. అంటే ఇది కేవలం నర్తకియేనా, నర్తకుడు కూడా ఇలా? నర్తకుడి దగ్గరికి వచ్చేప్పటికి అక్కడ నాయకుడి లక్షణాలు వస్తాయి. ఇక్కడ మనం ఏంటంటే ఇప్పుడు సిలబస్ మనకు చెప్పింది ఏంటంటే నర్తకి పాత్ర గురించి చెప్పారు. అంటే అపాత్ర ఇంకోటి ఉంది. అపాత్ర లక్షణాలు ఏముంటాయి మరి? అపాత్ర అంటే పుష్పాక్షి. పుష్పాక్షి అంటే కంట్లో పువ్వు ఉన్నది. ఆవిడ అభినయం చేయడం చేస్తున్నప్పుడు మనకు తెలియాలి కదా ఏం చేస్తుందని. కంట్లో పుష్పం ఉన్నది. కేశహీనాచ, జుట్టు లేదు. జుట్టు ఉంటే పూలు పెట్టుకుంటాం, అలంకరించుకుంటాం. జుట్టు లేనప్పుడు ఏం చేయలేం కదా. అందుకని కేశహీనాచ స్థూలోష్టి, ఈ పెదవి ఉంది సరే ఇది ఇంత లావుగా ఉందిట. అంటే చూడటానికి మన భయం వేస్తుంది. మరి అటువంటి వాళ్ళు మనం చూడలేం కదా వాళ్ళు డాన్స్ చేస్తుంటే. లంబితస్తని, అతి స్థూల ఇందా చెప్పింది బాగా లావుగా ఉన్నది. అతి కృష మరీ సన్నగా ఉన్నది. అత్యుచ్చ మరీ అంత ఎత్తుగా ఉన్నది. నాతి కృష మరీ పొట్టిగా ఉన్నది. వీళ్ళెవరు నాట్యానికి పనికిరారు అని చెప్పి అపాత్ర లక్షణంగా మనకి తెలియజేశారు. అంటే ఇప్పుడు వీళ్ళు మాత్రమే చేయాలి అనేది ఒక పాత్ర లక్షణాల్లో భాగంగా చెప్పడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఎవరైనా నాట్యం నేర్చుకోవచ్చు. ఇవాళ మనకి మేకప్ ఉన్నది. ఇవాళ కన్ను చిన్నదిగా ఉంది అనుకోండి, దాన్ని పెద్దదిగా తీర్చిదిద్దుతారు. కాబట్టి
మెయిన్ దీనికంటే నాట్యానికి అభినయం, మనస్సులో భావం ప్రకటన ఉండాలి. ఎప్పుడైతే మీ భావ ప్రకటన అందరూ డ్యాన్స్ చేస్తారు, ఆ స్టెప్స్ అందరూ చేస్తారు, కానీ ముఖంలో భావం, ఆ ప్రసన్న ముఖ పొంగ చెప్పింది చేస్తారా, ఆ భావం ప్రసన్న ముఖంలోంచి ఎప్పుడైతే భావం వస్తుందో వాళ్ళు మాత్రం దీంట్లో సక్సెస్ కాగలుగుతున్నారు. అంతే, అందరూ చేస్తారు అభినయం. అందరి నాట్యం మనం మెచ్చుకోగలుగుతున్నామా? లేదు. ఎందుకని? ఎవరైతే శోభానాయుడు గారు లాంటి వాళ్ళు, పద్మశ్రీ వేద సత్యనారాయణ శర్మ గారు లాంటి వాళ్ళు చేస్తుంటే వాళ్ళ అభినయం మనం చూడగలుగుతున్నాం, ఇప్పటికీ చెప్పుకోగలుగుతున్నాం. ఎందుకని? వాళ్ళంత ఉపాసన చేశారు ఆ పాత్రని. అందుకని ఆ పాత్ర అనేది ఉపాసన ద్వారా మాత్రమే భావం అనేది బయటకు వచ్చినప్పుడు మనం చూసి ఆనందించగలుగుతాం, దాంట్లో లీనమవ్వగలుగుతాం. అది ఇప్పుడు నాట్యశాస్త్రంలో అంటే ఇటువంటి సభ లక్షణాలు అసలు ఎలా ఉండాలి, అంటే ఏ సభల్లో మనం నాట్యం చేయాలి, అసలు ఆ సభకి ఏమైనా కొలతలు కానీ డైమెన్షన్స్ కానీ అలా ఏమైనా చెప్పడం జరిగిందా? ఉందమ్మా. అది కూడా ఈ నందికేశ్వరుడు చెప్పిందే, సభాకల్ప తరుర్భాతి వేద శాఖోపశోభిత శాస్త్రపుష్ప సమాకీర్ణ విద్వద్భ్రమర శోభిత. సభాకల్ప తరుర్భాతి, సభ అనేది ఒక కల్పవృక్షం అంట. కల్పవృక్షం ఏం చేస్తుందంటే మనకి కోరిన కోరికలన్నీ తీరుస్తూ ఉంటుంది. అట్లాగే ఈ సభ కూడా మనకు కావలసిన అన్ని కోరికలను తీరుస్తూ ఉంటుంది. అంటే ఒకరికి సంగీతం అంటే ఇష్టం, సంగీత కచేరీలకు వెళ్తారు. ఒకరికి నాట్యం అంటే ఇష్టం, నాట్యం జరుగుతుంది. ఒకరికి సాహిత్యం అంటే ఇష్టం, సాహిత్య గోష్ఠికి వెళ్తారు. ఇంకోళ్ళు వాద్య గోష్ఠి అంటే ఇష్టం, వాద్యం. ఏదైతే మనం ఏదైనా సరే ఆ వేదిక మనం చూడవచ్చు, మనకు కల్పిస్తూ ఉంటుంది, కలగజేస్తూ ఉంటుంది. కాబట్టి అది సభ అనేది ఒక కల్పవృక్షం. అంటే ఈ సభని ఒక కల్పవృక్షంతో పోలుస్తున్నాడు. సభాకల్ప తరుర్భాతి వేద శాఖోపశోభిత. వేదాలైన కొమ్మలు ఉన్నాయట. ఇక్కడ చెట్టు చూపించారు కదా, కల్పవృక్షం చెప్పారు కదా, ఇక్కడ సభ చెప్పారు. ఈ చెట్టుకైతే కొమ్మలు ఎట్లాగా ఉంటాయో ఈ సభకి వేదాలైన కొమ్మలు ఉన్నాయట. ఈ వేదాలైన కొమ్మల్లోంచి పూలు వస్తాయి కదా, శాస్త్ర పుష్ప సమాకీర్ణ. ఆ శాఖల్లోంచి శాఖలకు పుష్పాలు వస్తాయి. ఆ పుష్పాల్లో ఉండేటువంటి ఇక్కడ ఈ పుష్పాలు ఏంటంటే పండితులట. వీళ్ళు ఏం చేస్తారట, శాస్త్రాలు, వేదాలకు శాస్త్రాలు వచ్చినాయి, పండితులకు శాస్త్రాలు వచ్చినాయి. ఈ సమాకీర్ణ విద్వద్ భ్రమర శోభిత. విద్వాంసులైన వాళ్ళు భ్రమరాల్లాగా దాంట్లో చేరేసి ఆ యొక్క వేదాల శాస్త్రంలో సారాంశాన్ని గ్రహించి జుమ్మని నాదం చేస్తూ తుమ్మిది ఎలాగైతే వెళ్తూ ఉంటుందో ఈ పండితులు కూడా అన్ని సభల్లోకి వెళ్ళి వాళ్ళ యొక్క పాండిత్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ఇది సభ. తర్వాత ఇంకో రెండో రకం చెప్పారు, సత్యాచార సభ, గుణోజ్వల సభ, సద్ధర్మ కీర్తి సభ, వేదాలంకృత రాజపూజిత సభ, వేదాంత వేద్యా సభ, వీణావాణి విశేష రక్షిత సభ, విఖ్యాత వీరాసభ, రాజద్రాజ కుమార శోభిత సభ, రాజప్రకాంతి సభ అని చెప్పారు. అంటే సత్యాచార సభ అంటే సదాచార పరులు కలిగి ఉండాలట. గుణోజ్వల సభ, ఆ సభలోకి వెళ్తే మన యొక్క గుణం కొంచెం ప్రకాశించాలట. అంటే సభ అనేది అంత ఉన్నతంగా ఉండాలి, ఆ పండితులు వాళ్ళంతా ఉండాలి. సద్ధర్మ కీర్తి సభ, మంచి ధర్మాన్ని ప్రతిపాదించేదిగా ఉండాలట, మంచి ధర్మాన్ని బోధించేదిగా ఉండాలట. సద్ధర్మ కీర్తి సభ, అటువంటి సద్ధర్మాన్ని చెప్పేటువంటి కీర్తి కలిగిన సభ. వేదాలంకృత రాజపూజిత సభ, వేదాల చేత అలంకరింపబడింది. అంటే వేదాల్లో లేని విషయం ఏదీ లేదు. మనకి రాజ్యాంగం ప్రతి దేశానికి రాజ్యాంగం ఎట్టాగా ఉంటుందో ఈ మొత్తం సమస్త ప్రపంచానికి కూడా రాజ్యాంగం అనేది 4 వేదాలు. ఈ 4 వేదాలు లేని విషయం లేదు. కాబట్టి దాంట్లో మనం ఏది చేసినా సరే సమాజంగా కానీ వ్యక్తిపరంగా తీసిన ఏ విషయం సరే మీకు వేదాన్ని టచ్ అయ్యింది ఏది లేదు. అయితే మన ప్రతి వేదాలకు వెళ్ళాం కాబట్టి ఆ సభలో చెప్తారు, వేదాంత వేద్యా సభ, వీణావాణి విశేష లక్షిత సభ. వీణ వాణి అంటే పాట పాడటం, గానం చేయటం, వాయిద్యాలు వాయించడం. వీణావాణి విశేష, ఇటువంటి విశేష లక్షణాలు కలిగి ఉండాలట. విఖ్యాత వీరాసభ, మంచి బాగా ప్రసిద్ధి చెందింది. రాజద్రాజ కుమార శోభిత సభ, రాజులు, రాజు యొక్క పరివారము, వారి కుటుంబాలు, వారితో కూడుకుని ఉన్నది సభ. కుమార శోభిత సభ, రాజప్రకాంతి సభ, రాజు యొక్క శక్తి చేత ప్రకాశింపబడుతుంది. అది సభ అనేది అట్లా ఉంటుందట. ఇంకో విషయం కూడా చెప్పారు, విద్వాంస కవయో భట్టా గాయక పరిహాసక, ఇతిహాస పురాణజ్ఞో సభ సప్తాంగ లక్షణం చెప్తారు. ఆ సభలో ఎట్లా ఉండాలట, విద్వాంసులు ఉండాలట.
విద్వాంసులు ఉండాలి, కవులు ఉండాలి. విద్వాంసులు ఏం చేస్తారంటే ఎదురు వాళ్ళు చెప్తారు, వాళ్ళ యొక్క విద్వత్ అంతా చెప్తూ ఉంటారు. విద్వాంస కవులు ఉండాలట. కవులు ఏం చేస్తారు, కావ్యాల విషయాలు చెప్తారు. విద్వాంసులు లౌకిక పరంగా ఉన్న విషయాలు చెప్తారు. భట్టాహ పొగిడేవాళ్ళు ఉండాలట. ఏదన్నా మనం ఒక విషయం చెప్పామనుకోండి, లేదా ఒక నర్తకి నాట్యం చేసి, లేదా ఒక సంగీతం వారు ఒక పాట పాడారు, ఏం చేస్తారు, దాని గురించి విశ్లేషణ చేసేవాళ్ళు ఉండాలి, దాని గురించి పొగిడేవాళ్ళు ఉండాలి, మంచి విషయాలు చెప్పేవాళ్ళు ఉండాలి. కవయ భట్ట గాయక పాట పాడేవాళ్ళు ఉండాలి. పరిహాసక చక్కగా నవ్వుతూ ఉండేవాళ్ళట. అంటే అది హేళన కాదు, అది మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ చక్కగా చప్పట్లు కొడుతూ ఆనందింపజేసేవాళ్ళు ఉండాలట. పరిహాస గాయక ఇతిహాస అంటే ఇతిహాసాల యొక్క వృత్తాంతాలు తెలిసిన వాళ్ళు ఉండాలట. పురాణాలు కానీ శాస్త్రాలు కానీ అవన్నీ తెలిసిన వాళ్ళు ఉంటే కనుక వాళ్ళు ఏం చేస్తారట, ఓహో వీళ్ళు అద్భుతంగా చేశారు ఈ కావ్యాల విషయాన్ని, వీళ్ళు ఈ విధంగా ఈ కావ్యంలో ఉన్న ఒక విషయాన్ని తీసుకొచ్చి ఈ విధంగా ప్రదర్శించారు అని చెప్పి దాన్ని చెప్తూ ఉంటారట. ఇది ఇతిహాస పురాణజ్ఞం సభా సప్తాంగ లక్షణం. వీళ్ళందరూ ఉంటే ఇటువంటి 7 లక్షణాలు ఈ సభకు ఉండాలి అని చెప్పి మనకి నందికేశ్వరుడు తెలియజేశారు. ఇది ఇప్పుడు ఇదంతా ఫస్ట్ ఇయర్ సిలబస్లో వస్తుందా గురువుగారు? ఇది మొత్తం ఫస్ట్ ఇయర్ సిలబస్. ఇంకా అంటే ఇప్పుడు ఫస్ట్ ఇయర్ సిలబస్లో భాగంగా నాట్య ఉత్పత్తి గురించి ఒక ఫస్ట్ క్వశ్చన్ వస్తుంది. ఎలా ఇస్తారు దీని నుంచి క్వశ్చన్? నాట్యోత్పత్తి క్రమము రాయము అని ఇస్తారు. క్రమం రాయము అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు రాయాల్సి ఉంటుంది? మొట్టమొదటి ఉపోద్ఘాతము, దాంట్లో 4 పాయింట్లు ఉంటాయి. భరతమునికి జంబూ ద్వీపం నుంచి మొట్టమొదటి ఉపోద్ఘాతము, దాన్ని ఇంట్రడక్షన్ ఇంగ్లీష్లో. అలాగే రెండోది ఏంటంటే ఉపోద్ఘాతంలో ఏం రాయాల్సి ఉంటుంది? ఉపోద్ఘాతంలో పూర్వం ఒకనాడు మహర్షులందరూ భరతముని సన్నిధికి చేరి, ఆత్రేయ మహామునులందరూ చేరి భరతముని సన్నిధి చేరి ఈ విధంగా ప్రశ్నించారు. అంటే ఈ నాట్యం యొక్క విశేషం ఏమిటి? మీరు నాట్యంలో మొత్తం ప్రపంచం మొత్తం తిరిగి వచ్చారు, నాట్యాలు మీరు చాలా గొప్ప పండితులు, ఈ నాట్యం యొక్క అంగములు ఏమిటి, దీంట్లో ఉన్న సారాంశం ఏమిటి, మాకు విపులంగా తెలియజేయని చెప్పి భరతమునిని వీళ్ళు మిగిలిన మహర్షులందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. అది ఉపోద్ఘాతం అంటారు దాన్ని. ఆయన రీజన్ చెప్పుకుంటూ వస్తారు. రీజన్ అంటే హేతువు. స్వయంభవం అనంతా చెప్పుకుంటూ వచ్చాం కదా, అదంతా కూడా హేతు అనమాట. అక్కడి నుంచి బ్రహ్మ సృష్టించిన దాన్ని ఉత్పత్తి అంటారు. 4 వేదాలు తీసుకుని సృష్టించారు కదా బ్రహ్మ, అది ఉత్పత్తి. తర్వాత భరతమునికి ఇవ్వటం, అది నాట్యోత్పత్తి యొక్క క్రమం. అది హేతు తర్వాత 4 పాయింట్లు: ఉపోద్ఘాతము, హేతువు, ఉత్పత్తి, భరతమునికి ఇచ్చుట. ఇది 4 పాయింట్లు. ఉపోద్ఘాతంలోనేమో ఈ జంబూ ద్వీపము అదంతా వస్తుంది. హేతు ఏమో ఇంద్రాది దేవతలు. ఇదంతా మొత్తం మనం ఏదో చెప్పుకున్నాం కదా, అదేంటి త్రేతాయుగ ఆరంభంలో ఈ జంబూద్వీపం మొత్తం అంతా కూడా స్వధర్మాన్ని వెడిచేసేసి స్వధర్మ నిరతలై గ్రామ్య ధర్మ ప్రవర్తిస్తున్నప్పుడు వాళ్ళని లోకపాలు మంచి మార్గాల ప్రయత్నిస్తూ ఉంటారు. వారి వల్ల కాక ఇంద్రుని ప్రార్థిస్తారు. ఇదంతా కూడా హేతు అనమాట ఈ నాట్యోత్పత్తి అవడానికి. జనరల్గా అంటే నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్, ఇప్పుడు మీరు నాట్యోత్పత్తి, నృత్యం గురించి కూడా మాట్లాడుకున్నాం. దీనికి సంబంధించి క్వశ్చన్స్ ఎలా అడగడానికి అవకాశం ఉంటుంది? వీళ్ళు ఏం చేస్తారంటే మీకు 5 మార్కుల క్వశ్చన్లు వస్తాయి ఇవన్నీ కూడా, లేకపోతే 15 మార్కుల క్వశ్చన్స్ వస్తే అన్ని కలిపి అడుగుతారు. నాట్యం, నృత్యం, లాస్యం, తాండవం, ఈ 5 కలిసి 5 3 15 మార్కులకు ఇస్తారు. దీంట్లో మనం ఈ శ్లోకం రాసి దాని యొక్క తాత్పర్యం రాస్తే కనుక మీకు మార్కులు పడతాయి. ఈ శ్లోకాలన్నీ పిల్లలు బై హార్ట్ చేయాలి. చేస్తే వాళ్ళకంటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఒక్క విషయంలో చేశారంటే వాళ్ళు, ఈ శ్లోకాలు చేశారంటే వాళ్ళు మిగిలిన సబ్జెక్టులో కూడా వాళ్ళకి జ్ఞాపకశక్తి పెరుగుతుంది. అది శ్లోకం యొక్క ఉపయోగం. అది బై హార్ట్ చేస్తారు. మన సనాతన ధర్మం ఏంటంటే పూర్వం మనకి కూర్చోబెట్టి వల్లె వేయటమే. ఇప్పుడు వేదాలు ఎందుకు వల్లె వేస్తారని చెప్పుకున్నాం చూసారా, అట్లాగే ఈ శ్లోకాలను కూడా వల్లె వేస్తూ ఉంటే వాళ్ళకి ఏంటంటే జ్ఞానం అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి చెంది మిగిలిన సబ్జెక్టు పిల్లల కంటే కూడా ఈ సంగీత నాట్యాలు నేర్చుకుని కళలు నేర్చుకునే వాళ్ళు ఏం చేస్తారు, చాలా యాక్టివ్గా ఉంటారు వీళ్ళు. అది పాత్ర లక్షణాల గురించి క్వశ్చన్ ఎలా అడగడానికి ఉంటుంది? పాత్ర లక్షణం తెలియజేయండి. ఇదే డైరెక్ట్గా క్వశ్చన్. పాత్ర లక్షణం అంటే ఓన్లీ ఇప్పుడు మనం తన్వి, రూపవతి, శ్యామ, పిన్నోన్ అది శ్లోకం రాసి
కింద తాత్పర్యం రాయాలి. అంటే ఇప్పుడు మరి అది కేవలం నర్తకికి మాత్రమే, అంటే నర్తకులకు వర్తించిన ఒక ఇది కదా. నర్తకుడికి సపరేట్గా ఇవ్వలేదు, మన సిలబస్లో ఇవ్వలేదు. సిలబస్ లో ఇక్కడ వరకే, ఇక్కడ వరకు నర్తకి లక్షణాలు ఒకటి ఇచ్చారు. అలాగే కింకిణి లక్షణాలు అని చెప్పని అన్నారు. కింకిణి కాళ్ళు కట్టిన గజ్జలు. కింకిణ్య కాంస్య విరచితా ఏకైకాంగులికాంతరం సుస్వరాస్య సురూపాస్య సూక్ష్మ నక్షత్ర దేవత బధ్నీయ నీలసూత్రేణ గ్రంథిభిశ్చ దృఢం పునః శతద్వయం శతం వాపి పాదయో నాట్యకారిణి. కింకిణ్య కాంస్య విరచితా, కంచుతో కూడి ఉండాలి గజ్జలు. కాంస్య ఏకైక అంగుళికాంతరం, ఒక మువ్వకి రెండో మువ్వకి మధ్యలో అంగుళిక దూరం ఉండాలట. సుస్వరాస్య, మంచి రూపం కలగాలి. మంచి స్వరం కలిగినటువంటిది. సురూపాస్య, మంచి రూపం కలిగినటువంటిది. పెద్ద పెద్ద గజ్జలు ఉంటాయి, గేదెల మెల్ల కడుతూ ఉంటారు రకరకాలుగా. అట్లా కాకుండా సురూపాస్య, సూక్ష్మ నక్షత్ర దేవత. ఆ మువ్వని ఇలా పెట్టి ఇలా తిప్పామనుకోండి, ఇక్కడ మనకి స్టార్ కనపడాలి. సో నక్షత్ర బద్నీయ నీలసూత్రేణ, నల్లటి దారంతో కట్టుకోవాలట. గ్రంథి విస్తృడం మన ఓడకుండా కట్టుకోవాలి. శతద్వయం శతం వాపి, ఒక కాలికి 200 లేదా 100 చొప్పున కట్టుకోవాలి అని చెప్పి పాదయోహ నాట్యకారిని చెప్పి చెప్తున్నారు. అది కింకిణి లక్షణం. కింకిణి అది చాలా పవిత్రమైంది. గజ్జెలు కట్టుకున్నప్పుడు ఇంకా చెప్పులు వేసుకోకూడదు. ప్రదర్శన చేసేటప్పుడు గజ్జెలు ఊడితే దానికైనా పూజ లాంటివి చేసి, గజ్జె ఎప్పుడు చెప్పడంటే దాని మీద పూజ చేసుకుని చక్కగా గజ్జెలు కట్టుకోవాలి. అదంటే పరమేశ్వర స్వరూపం అది, కాబట్టి దాన్ని పవిత్రంగా చూసుకోవాలి. మీరు గజ్జెలను ఎంత పవిత్రంగా చూసుకుంటారో మీకు అది శ్రద్ధ పెరుగుతుంది. అంత శ్రద్ధగా మీకు నాట్యం వస్తుంది. కాళ్ళు కట్టినప్పుడు ఆ సౌండ్ వింటూ ఉంటే, ఆ గజ్జెల యొక్క సౌండ్ వింటూ ఉంటే దుష్ట శక్తులు పారిపోతాయిట. గాలిలో ఉండే శక్తులు, చాలా శక్తులు ఆవహించి ఉంటాయి, అవన్నీ కూడా పక్కకి తొలుగుతాయి. కాపాడతాయి, నా కళాకారుని కాపాడతాయి, అవన్నీ ఆ ప్రాంతం అంతా కాపాడతాయి. అది ఆ గజ్జెల యొక్క లక్షణం. అది ఇందాక ఇప్పుడు నాట్యోత్పత్తిలో భాగంగా మనం కొంతవరకు చెప్పుకున్నాము, కానీ నేను అంటే ఇంకా 2-3 క్వశ్చన్స్ కూడా వింటూ ఉంటాను. ఈ సభ లక్షణాలు అవన్నీ కూడా అందులో వివరించడం జరిగింది కదా, సభ ఇలా ఉండాలి అని. ఈ నాట్యోత్పత్తి జరిగిన తర్వాత, అంటే బ్రహ్మదేవుడు భూమి మీదకి తీసుకొచ్చిన తర్వాత ఆ ప్రచారం జరిగిన ఆ క్రమం మించి కూడా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు కదా మనల్ని. అంటే ఇక్కడ తక్కువ డిప్లొమాలో అడిగితే అడగచ్చు, డిప్లొమాలో తర్వాత హైయర్ స్టడీస్లో కానీ అడగచ్చు, పిహెచ్డి పీజీ వాళ్ళకి అక్కడ ఉపయోగపడుతుంది. ఇది ఏం చేశారంటే, మనం ఇక్కడవరకు చెప్పుకున్నాము, బ్రహ్మ భరతమునికి నాట్య వేదాన్ని ఇచ్చారు అని చెప్పుకున్నాం. ఆ తర్వాత ఏం జరిగింది అంటే, ఏం చేశాడు భరతముని కొంత రూపం తయారు చేశాడు. అంటే పద్యాలు, శ్లోకాల రూపంలో కొంత అభినయం చేసి చూపించారు. చూపిస్తే సరే బ్రహ్మగారు సరే ఈయన చేశాడని చెప్పి తీసుకెళ్ళి ప్రదర్శన చేస్తారన్నమాట ఒక చోట కూర్చొని. అదేంటంటే సాగర మందనం అని చెప్పి చేస్తారు. త్రిపుర దాహము, సాగరం 2 రూపాయలు తయారు చేస్తారు. చూస్తే అదంతా మొత్తం విరూపాక్షుడు, మొత్తం దేవత రాక్షసులు అందరూ కూడా వస్తారు. రాక్షసుల దేవత అందరూ వస్తారు. ప్రదర్శన చూసి ఏదో కొత్తగా ఉంది, చాలా ఇదేంటో మంచి నాటకం ప్రదర్శన చూద్దామని చెప్పి కూర్చుంటారు అందరూ. కానీ దీంట్లో రాక్షసులు అంతా ఏం చేస్తారంటే, ఈ ప్రయోగము, ఈ సాగరానందం అనేది మనల్ని అవమానించేట్టుగా ఉంది ఇది, కాబట్టి దీన్ని ఏ విధంగా అయినా సరే దీన్ని ముందుకు వెళ్ళకూడదు అని చెప్పి తన యొక్క రాక్షసుల మాయల్ని ప్రయోగించి చేసే కళాకారుడు ప్రదర్శన ఆపేస్తారు. వీడు స్టేజ్ మీద అనేది ఒక నాటకం జరుగుతున్నప్పుడు నాటకం చేస్తారు. క్షీరసాగర మదనం అంటాం మేము, సాగర మందనం అని చెప్పి పుస్తకంలో ఇచ్చారు. ఈ సాగర మందనం తయారు చేస్తారు ఈ భరతముని తన యొక్క శిష్యులందరితో పెట్టి. చేస్తే ఈ ప్రదర్శన చూసి రాక్షసులు ఏం చేసుకుంటారంటే, ఇది మమ్మల్ని అవమానించేట్టు ఉంది ఈ ప్రయోగం, కాబట్టి ఇటువంటి ప్రయోగాలు మేము ఒప్పుకోమని చెప్పేసి వాళ్ళ శక్తులందరూ ప్రయోగించి కళాకారులను స్తంభింపజేస్తారు, ప్రదర్శన చేయకుండా చేస్తారు. దాంతో ఆ ప్రదర్శన కాస్త ఆగిపోతుంది. బ్రహ్మ చూస్తాడు, ఏంటి ఎందుకంటే ప్రదర్శన ఆగిపోయిందని చూస్తే చుట్టూ ఉన్న రాక్షస శక్తులు కనపడతానికి. ఓహో, ఆ ప్రదర్శన ఆగిపోయింది, ఇప్పుడు ఏం చేయలేరు, మళ్ళీ ప్రదర్శన మళ్ళీ మొదలెట్టరు. కాబట్టి కళాకారులందరూ స్వస్థత చేకూర్చి వాళ్ళకి అప్పుడు ఏం చేస్తారంటే, అందరిని మొత్తం దేవతలను రాక్షసులందరిని కూర్చోబెట్టి, అయినా ఇది మీ గురించి కాదు, మొత్తం త్రైలోక్య భావన సంకీర్తనం అంటే 3 లోకాలకు సంబంధించిన విషయాలు దీంట్లో మనం ప్రదర్శించవచ్చు. మీ ఒక్కరి చరిత్రే కాదు, దేవతల చరిత్రే కాదు,
దివ్యుల చరిత్రలు, రాజుల చరిత్రలు, మహర్షుల చరిత్రలు అందరూ దీంట్లో కూడా మనం చేసుకోవచ్చు. ఏ విషయం సరే దీంట్లో నాట్యం మనం చేసుకోవచ్చు అని చెప్పి బ్రహ్మ ఏం చేస్తాడంటే వాళ్ళకి నాట్యం యొక్క విశేషాన్ని, నాట్యం ఉపయోగాన్ని వాళ్ళు తెలియజేస్తాడు. అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు అప్పటికి శాంతిస్తారు. శాంతించిన కాకుండా ఏం చేస్తారంటే బ్రహ్మ వీళ్ళని చేస్తే ఇటువంటి ప్రయోగాలు మళ్ళీ మనకు వస్తూ ఉంటాయి, ఇటువంటి దుష్టశక్తులు మనం ఇప్పుడైతే ఆపగలిగాము, కానీ ప్రజల దగ్గర ఇటువంటి శక్తులు ఆపలేము కాబట్టి ఏం చేస్తారంటే ఈ వేదిక నిర్మిస్తారు, స్టేజీ. ఈ స్టేజీ నిర్మించి చెప్పడం ఏంటంటే దాంట్లో ఒక్కొక్క శక్తిని నిలబెట్టేస్తారు ఒక్కొక్క ప్రాంతంలో. అంటే తూర్పు ఒక భాగాన కొంతమంది దేవతలు, ఆగ్నేయ భాగాన కొంతమంది దేవతలు, అట్లాగే నైరుతి భాగాన ఇట్లా మొత్తం 4 దిక్కులు, మొత్తం 8 దిక్కులో కూడా దేవతలు ఉండి మధ్యలో బ్రహ్మగారు కూర్చుంటారు సభలో. సభామండలం మధ్యలో బ్రహ్మగారి యొక్క శక్తి ఉంటుంది. అంటే వీళ్ళందరి శక్తులు అట్లా ఆవహించి ఉంటాయి అన్నమాట. అందుకని ఏం చేస్తారు, మొట్టమొదట వీళ్ళు రంగ పూజ అని చేస్తారు. రంగ పూజ అంటారు చూసారా. ఈ మొట్టమొదటి వీళ్ళు ఏం చేస్తారంటే పుణ్యావచనం చేసుకుంటూ వస్తారు రంగస్థానాన్ని సిద్ధి చేయడానికి. దీనివల్ల కొంతమంది దేవత సంతుష్టి చేస్తారు, అంటే ధూపం ఇస్తారు. దీనివల్ల కొంతమంది రాక్షస గణం ఆనందపడతారు, దీపం ఇస్తారు. మళ్ళీ కొంతమంది యక్షగణం, ఇలాగ అందరూ పుష్పాలు చేస్తారు, అందరూ ఆనందపడతారు. అమ్మాయి మమ్మల్ని అందరూ పూజించారు వీళ్ళు, కాబట్టి వీళ్ళకి రక్షణ కల్పించాలి అని చెప్పి దేవతలందరూ కూడా అలాగా రాక్షసులందరూ కూడా సహకరిస్తారు ప్రదర్శనకి. ఇది అయిన తర్వాత అందుకనే తప్పనిసరిగా నర్తకుడు అనేవాడు, నాట్యాచార్యుడు అనేవాడు స్టేజ్ ఎక్కే ముందర రంగపూజ కంపల్సరీగా చేయాలి. అది 2 రకాలుగా ఉంది. అది తెర ముందు చేసేది, తెర తీసిన తర్వాత చేసేది. ఈ 2 రకాలు ఏదో ఒక పద్ధతి చేస్తే సరిపోతుంది, లేదు 2 కలిపి చేసినా పర్వాలేదు. ఇది రంగపూజ అప్పుడు స్టార్ట్ చేసిందన్నమాట బ్రహ్మ. వాళ్ళందరూ దీనివల్ల ఈ కళాకారులందరికీ నష్టపోకుండా వీళ్ళు ఏ విధమైన ఇబ్బంది పడకుండా చేయడానికి బ్రహ్మగారు ఆ విధమైన రూపకల్పన చేశారు. ఆ తర్వాత ఏం చేస్తారంటే రెండో ప్రదర్శన తీసుకెళ్ళి త్రిపుర దాహం చేస్తారు. చేసి అది శివుడు పరమేశ్వరు వీళ్ళందరూ కలిసి ఏం చేస్తారు, మళ్ళీ త్రిపుర దాహం తయారు చేసి పరమేశ్వరుడి దగ్గరికి వెళ్తారు, కైలాసానికి. పరమేశ్వరుడి సన్నిధిలో ఈ ప్రదర్శన చేస్తూ ఉంటారు. త్రిపుర దాహం చూస్తారు, పరమేశ్వరు ఆనందపడతారు. చాలా బాగుంది ప్రదర్శన, చాలా బాగుంది. కానీ ఏంటంటే నువ్వు చేసిన ప్రయోగంలో శ్లోకాలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు లాస్యం తాండవం చేసేటప్పుడు మాత్రం పరమేశ్వరుడి దగ్గర లాస్య తాండవం కాదు, ఆ త్రిపుర దాహం అనే ఒక రూపకం తయారు చేస్తారు. రూపకం తయారు చేసి శివుడి దగ్గరికి వెళ్తారు. శివుడి దగ్గర శివుడు చూస్తాడు, చూసేసి దాంట్లో ఏం చేస్తాడంటే అంత బాగా ఉంది, శ్లోకాలకి అభినయం సాత్వికం చాలా ఉంది, లాస్యం ఎక్కువగా ఉంది, దీంట్లో నువ్వు తాండవం కూడా పెట్టు అంటే అప్పుడు ఏం చేస్తాడంటే సరే అట్లాగా చెప్పి పరమేశ్వరుడు యొక్క ఆజ్ఞతో దాంట్లో తండువు దగ్గర నృత్యం నేర్చుకుంటాడు భరతముని. తండువు నేర్పాడు కాబట్టి దానికి తాండవం అని పేరు వచ్చింది. ఇప్పుడు భరతముని చేసిన శ్లోకాభినయం అంతా కూడా లాస్యం అయితే, శివుడు చెప్పిన తాండవం కల్పించేటప్పటికి లాస్యం తాండవం 2 ఏర్పడ్డాయి అక్కడ. ఇప్పుడు ఇదంతా కూడా తీసుకుని మొత్తం సంపూర్ణ రూపం ఏర్పడింది, నృత్యం కూడా చేరింది. వీటన్నింటి ఒక ఇటు నారదమునితోనూ, నారదముని శిష్యగణంతోనూ, ఇటు స్వాతిముని గణంతోనూ భరతముని మొత్తం శిష్యులందరితో కలిసి మొత్తం దేశ ప్రచారానికి బయలుదేరతాడు. అలా ప్రచారానికి వెళ్తూ ఉంటే మనకి ఇక్కడ ఆర్యులు పరిపాలించేవాళ్ళు మన దేశాన్ని. ఈ ఆర్యులు ఏం చేస్తారంటే భరతముని వస్తున్నాడని చెప్పి భరతముని కూడా ఆర్య సంతతి చెందినవాడు, ఋషి చేస్తే వస్తున్నాడు భరతముని ఏదో కొత్త ప్రయోగం తీసుకొస్తున్నాడు అని చెప్పేసి ఏం చేస్తారు, వేదికలు నిర్మిస్తారు. నిర్మించి ఎక్కడికి ప్రదర్శనలు పెడతారు. ఈ ప్రదర్శనలు చూసి వాళ్ళందరూ చాలా ఆనందపడతారు. అబ్బబ్బా అసలు వస్తుంటే ఒక ఋషి మండలం వస్తుందా అనిపిస్తుంది అనమాట. వీళ్ళంతా కలిసి వస్తుంటే ఋషి మండలం తరలి వస్తుంది. అందరు ఋషులే కదా, భరతముని, నారదముని, స్వాతిముని, వారి శిష్యగణం అందరూ ఋషులే. ఋషిగణం తరలికి వస్తుంది ప్రదర్శన చేయడానికి, ఈ లోకాన్ని కాపాడటానికి, రక్షించడానికి, మంచి విషయాలు జరపడానికి అని చెప్పేసి ఈ భరతముని చేస్తారన్నమాట. అయితే ఈయన భరతముని ఇలా తిరుగుతూ ఏం చేస్తాడంటే వచ్చేసి మొత్తం తిరిగి మొత్తాన్ని తీసేసి మన దక్షిణ దేశానికి వస్తాడు. దక్షిణ దేశం దగ్గర వచ్చేప్పటికి అప్పటికే మనకి ఇక్కడ సంగీత నాట్యాలు ఉన్నాయి, వాద్యాలు ఉన్నాయి. ఇక్కడ చూసి ఈ దక్షిణాత్యులు బహు నృత్య గీత వాద్య ప్రియులను పొగుడతాడు, ప్రవృత్తం చెప్తాడనమాట. ఈ దక్షిణాత్యులు బహు నృత్య గీత వాద్య ప్రియులు అంటే నృత్యం చేయటంలోనూ, వాద్యాలు వాయించడంలోనూ, గానం చేయటంలో వీళ్ళందరూ చాలా ఇష్టమైన కలవాళ్ళు. మనకు అప్పటికే దక్షిణ దేశంలో మనకి ఇప్పటికే ఎన్ని సంప్రదాయం ఇవన్నీ అప్పటి నుంచి ఉన్నాయి. ఇటు కేరళ సంప్రదాయం అనివ్వండి, తమిళనాడు సంప్రదాయం అనివ్వండి, ఇటు తెలుగు ఆంధ్ర సంప్రదాయం, ఇవన్నీ కూడా ఇటు ఒడిస్సీ కానీ ఇవన్నీ కూడా అప్పటి నుంచి ఉన్నాయి.
ఎందుకంటే మనం ఎందుకు చెప్తుందంటే భరతముని చెప్పిన విషయం, నాట్యశాస్త్రం చెప్పిన విషయం మనకి ఆధారం. ఈ ప్రాంతం నుంచి ఈ ప్రాంతం వరకు ఆంధ్ర వాళ్ళు, ఈ ప్రాంతం నుంచి ఈ ప్రాంతం వరకు తమిళులు, ఈ పర్వత ప్రాంతాలు ఇవి ఉంటాయి, పర్వత మధ్య ప్రాంతాలు నివసించే ప్రజలు, వీళ్ళ యొక్క ఆచారం ఎలా ఉంటుంది, వ్యవహారాలు ఎలా ఉంటాయి, సాంప్రదాయాలు ఎలా ఉంటాయి అని చెప్పి మొత్తం పూర్తిగా భరతమని 11 భాగాలుగా నాట్యశాస్త్రం రచించాడు. అంటే ఈ 36 అధ్యాయాలు రచించారు, దాన్ని 11 భాగాలుగా విభజించారు అన్నమాట. అవి రస, భావ, అభినయ, ధర్మి, వృత్తి, ప్రవృత్తి, సిద్ధి, స్వరము, ఆతోద్యము, గానము, రంగము. ఈ మొత్తం 11 భాగాలు. దాంట్లో ఆ ప్రవృత్తి అనే భాగంలో మన యొక్క దక్షిణ దేశం గురించి దాంట్లో వివరంగా చెప్పారు. మరి ఇప్పుడు ఈ నాట్యోత్పత్తి జరిగింది, ఈ నాట్యోత్పత్తి జరిగిన తర్వాత దీన్ని అంటే ప్రజల ముందు ప్రదర్శించడం అనేది ఎలా జరిగింది? వీళ్ళు సభలు ఏర్పాటు చేస్తారు, ఆర్యులు సభలు ఏర్పాటు చేశారు. ఈ భరతముని వాళ్ళ పుత్రులు మాత్రమే దీన్ని ప్రచారం చేయడం జరిగిందా? అంటే వీళ్ళ కోసం వాళ్ళ శిష్యులు నేర్పారు. భరతముని తర్వాత వచ్చిన శిష్యులు ఉన్నారు, భరతముని మంచి పెద్ద శిష్యులు ఉన్నారు, కోహలుడు, దత్తులుడు వీళ్ళంతా ఉన్నారు. పురాణ ఇతిహాసాల్లో అప్సరసలు డాన్స్ చేస్తున్నట్టుగా మనం చాలాసార్లు చూస్తున్నాం కదా. అది దేవేంద్రలో నుంచి వచ్చింది. అది ఇదంతా అప్సరస్ కూడా భరతమునికి బ్రహ్మ సృష్టిస్తాడు 24 మంది అప్సరస్సుల్ని. ఈ క్షీరసాగర మొదలలో అప్సరస్సులు కావాలంటే 24 మంది అప్సరస్సుల్ని సృష్టించి బ్రహ్మ భరతమునికి ఇస్తాడు. వాళ్ళు కూడా నాట్యంలో దీంట్లో చేసి ప్రదర్శన చేస్తారు. వీళ్ళందరి కలిపి సంపూర్ణ రూపం అన్నమాట. అది ఇలా వచ్చి ప్రదర్శన చేస్తూ ఉంటారు. మొత్తం వాళ్ళందరూ భూలో మొత్తం తిరిగిన తర్వాత అప్పుడు ప్రశాంతంగా కూర్చుంటాడు ఇంటికి వెళ్ళి. కూర్చున్నప్పుడు మిగిలిన మనుషులు అంతా వెళ్ళి ఆయన్ని ప్రసరిస్తారు అన్నమాట. భరతముని ఇంత గొప్పవాడు అని చెప్పి ఆయన ఇంటికి వెళ్ళి అప్పుడు ఆయన ప్రదర్శిస్తారు, ఆయన్ని ప్రశ్నలు వేస్తారు. అది జరిగింది. ఇప్పుడు సర్టిఫికేట్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఇంత అంటే ఇప్పుడు ఇందాక షార్ట్ ఆన్సర్స్, లాంగ్ ఆన్సర్స్ అని చెప్పని అన్నారు కదా, ఎలా అంటే అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ రాయాల్సి ఉంటుందా? వాళ్ళు ఏమైనా స్కిప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందా? అంటే ఎప్పుడో ఉన్న పద్ధతి ఏంటంటే 9 క్వశ్చన్లు ఇస్తారు, దాంట్లో 6 క్వశ్చన్లు రాయాలి. దాంట్లో మొట్టమొదటి క్వశ్చన్ కంపల్సరీ, దానికి 25 మార్కులు ఉంటాయి. మిగిలిన వాటి అన్నిటికీ 5 క్వశ్చన్లు, 5, 15, 75 మొత్తం కలిపి 100 మార్కులు ఇస్తారు. అయితే ఏంటంటే నేను నా సజెషన్ చెప్పచ్చా? నా సజెషన్ ఏంటంటే ఇప్పుడు చిన్న చిన్న పిల్లలంతా కూడా చదువుకుంటున్నారు. వాళ్ళకి ఇంత పెద్ద పెద్ద వ్యాసాలు సంస్కృత పూయిష్టమైన పదాలు ఇవ్వటం వల్ల వాళ్ళు చదవలేకపోతున్నారు. అందులో ఈ తెలుగు భాష గ్రాంధిక భాషగా ఉంది కాబట్టి దీన్ని సరళం చేస్తుంది. దీన్ని వాళ్ళని అంటే ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్లు పేపర్లు తయారు చేస్తే వాళ్ళకి ఉపయోగపడుతుంది. వాళ్ళకి ఇంకా ఆసక్తి కలుగుతుంది. దీంట్లో ఉండదు, చాలా ఆబ్జెక్టివ్ దీంట్లో తీయచ్చు. హేతు ఏమిటి అది 2 మార్కుల క్వశ్చన్కి వచ్చేది చిన్న పారాగ్రాఫ్. ఇప్పుడు ప్రస్తుతానికి అట్లా లేదు, అంటే ఎస్ఏ టైప్లోనే ఇస్తున్నాం. ఎస్ఏ టైప్లోనే రాయాలి. అది అంటే మినిమం ఇప్పుడు 5 మార్కుల క్వశ్చన్కి వీళ్ళు ఎంత అట్లాగా అది అంటే చిన్న చిన్న బిడ్ ఒక క్వశ్చన్ ఇచ్చేసి దాంట్లో 5 బిడ్స్ ఇస్తారు. నాట్యం, నృత్యం, లాస్యం, తాండవం 5 కలిపి రాయమంటారు. అది 1-2 క్వశ్చన్లు ఇస్తారు. అంతే. అట్లా కాకుండా ఆబ్జెక్ట్ ఇప్పుడు ఇందాక చెప్పిన 11 ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇప్పుడు ఈ ఫస్ట్ ఇయర్ ఈ సర్టిఫికేట్ సిలబస్ వాళ్ళకి అవన్నీ రావంటారా ఎగ్జామ్లో? దాంట్లో రసము ఒకటి వస్తుంది, భావం తీసేశారు, అభినయం వస్తుంది, ధర్మి ఒకటి వస్తుంది, ఇంకా వృత్తులు, ప్రవృత్తులు ఇవన్నీ ఇంకా దాంట్లో రావు. ఈ మొట్ట 3 ఇదివరకు 4 ఉండేవి, దాన్ని ఏం చేశారు, భావాలు తీసేశారు. రసవలను, అభినయాలను, ధర్మి ఈ 3 రకాలు 3 పెట్టారు. 3 రసాల గురించి అడుగుతారు. రసాల గురించి అడుగుతారు. మరి ఒకసారి దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయరు గురువు గారు? రసాలు, రసము, భావము, అభినయం గురించి వివరించండి. రసములు భరతముని చెప్పిన 8, ఆ తర్వాత ఇంకా మిగిలిన మహర్షులు ఏం చేస్తారు, ఇంకో రసాన్ని కలిపి 9 అయినాయి. ఈ భరతముని చెప్పిన రసాలు ఏంటంటే శృంగార హాస్య కరుణ, రౌద్ర వీర భయానక, భీభత్స అద్భుత శాంతాశ్చ, నవనాట్యే రసాహ స్మృత. శృంగారము అనేది రతి అనే స్థాయి భావం నుంచి జనిస్తుంది. రతి అంటే ఏంటిట, మనసుకు ఇష్టమైంది. ఒక వ్యక్తి ఏం చేస్తాడంటే అతను మంచి బట్టలు వేసుకోవటం ఇష్టం, అది అతనికి ఇష్టమైంది.
ఒక అమ్మాయి చిన్న పిల్ల ఉంది, అమ్మాయి గులాబీ పువ్వు అంటే చాలా ఇష్టం, అక్కడ పూల తోట కనపడుతుంది, పువ్వు తెచ్చి పెట్టుకుంటుంది. అదే యుక్త వయసులో వచ్చేప్పటికి ఇంకోటి అంటే అతని మీద ఒక యుక్త వయసురాలకు వచ్చేప్పటికి అమ్మాయికి ఏంటంటే ఒక పురుషుని చూస్తే ఆకర్షణ కలుగుతుంది. ఇది శృంగారం. అంటే మనస్సులో ఉన్న ఇష్టమేది ఏదైతే ఉందో దాన్ని శృంగారం అంటాం. అది రతి. దానివల్ల ఆ శృంగారం అనేది ఏర్పడుతుంది. ఇది 2 రకాలు: సంభోగ శృంగారము, విప్రలంబ శృంగారము. సంభోగ శృంగారం అంటే ఇప్పుడు అమ్మాయికి చిన్నపిల్ల గులాబీ పువ్వు అంటే అక్కడ ఇష్టము, అమ్మాయి ఏం చేసి ఆ గులాబీ పువ్వు తెచ్చుకుంది కోసుకుని. అంటే ఇప్పుడు గులాబీ పువ్వు ఇక్కడ ఉంది, ఆ అమ్మాయి ఇక్కడ ఉంది. ఏదైతే తాను కోరుకుందా, కోరుకున్న వస్తువు కోరుకున్న మనిషి రెండు ఒకే చోట ఉన్నారు. అది సంభోగ శృంగారము. అలా కాకుండా విప్రలంబ శృంగారము, ఎక్కడో పూలతోట ఎక్కడో ఉంది, మనిషి ఇక్కడే ఉన్నాడు, కానీ పూల మీద ఇంట్రెస్ట్, ఆ పూలు తెచ్చుకోలేదు కాబట్టి పూలు వేరే చోట ఉన్నాయి, అమ్మాయి ఇక్కడ ఉంది. కాబట్టి ఇది విప్రలంబ శృంగారం. శృంగార హాస్యము. హాస్యం అంటే ఇది హాసం అనే స్థాయి భావం నుంచి జనిస్తుంది. హాసం అనేది 6 రకాలు. స్మితము అంటే పలు వరుస కనపడకుండా నవ్వాలి, అంతే, అలా నవ్వాలి. హసితము కొంచెం పళ్ళు వరుస కనపడేట్టుగా నవ్వాలి. స్మితము, హసితము, విహసితము అంటే ఎక్కువగా నవ్వటం అన్నమాట. అతిహసితము అంటే విహసితం అనేది సరిపడా నవ్వుతాం, అతిహసితం అంటే విపరీతం అనమాట, అకారణంగా విపరీతంగా నవ్వటం అతిహసితము. అపహసితము అంటే ఎదుటి వాళ్ళని హేళన చేస్తూ నవ్వటం. ఉపహసితము మనకు ఒక ఇక్కడ చాలామంది భాషల వాళ్ళు ఉన్నారు, ఆ భాష మనకి రావు, మనకు వచ్చిన భాష వేరు, కానీ వాళ్ళందరూ నవ్వుకుంటున్నారు, ఓ జోక్ వేశారు, నవ్వుకుంటున్నారు. మనం వాళ్ళ పక్కన కూర్చున్నాం, మనం నవ్వకపోతే మనల్ని వింతగా చూస్తారు, కాబట్టి మనం ఏం చేస్తాం, వాళ్ళు నవ్వుతున్నారు కదా అని మనం నవ్వుతాం. దీన్ని ఉపహసితం అంటాం. ఇది మొత్తం 6 రకాలైనటువంటి హాస్యము. దీనివల్ల హాస్యం అనేది కలుగుతుంది. శృంగార హాస్య కరుణ. కరుణ అంటే విభవనాశం. ఆ కరుణ అనేది శోకం అనే స్థాయి భావం నుంచి వస్తుంది. శోకం అంటే ఏడవటం. మనిషి ఎప్పుడు ఏడుస్తాడు? వాడి యొక్క వైభవం పోయినప్పుడు, విభవనాశము, సంపద అంతా పోయినప్పుడు, బంధువులు పోయినప్పుడు, ఆత్మీయులు పోయినప్పుడు, దుఃఖం కలిగినప్పుడు ఏడుస్తాడు. దాని నుంచి వచ్చిందే కరుణ రసం. అయ్యో పాపం అని మనం జాలి పడతాం. ఆ జాలి పడటమే కరుణ రసం. రౌద్ర రసము ఇది క్రోధం అనేటువంటి స్థాయి భావం నుంచి వస్తుంది. క్రోధం అంటే కోపం. కోపం ఎప్పుడు వస్తుంది? వృత్తిలోనూ కోపం వస్తుంది. అంటే మన దగ్గర పనిచేసేవాళ్ళు సరిగ్గా పని చేయతే వాళ్ళ మీద కోపం వస్తుంది. గురువులను కోపం వస్తుంది. గురువులు దండిస్తూ ఉంటాడు, తప్పు చేస్తే దండిస్తుంటారు కాబట్టి గురువుల మీద కోపం వస్తుంది. అట్లాగే తల్లిదండ్రుల మీద కోపం వస్తుంది. కృతకము అంటే తెచ్చిపెట్టిన కోపం. ఇలా రకరకాలుగా ఉంటుంది కోపం అనేది. దీన్ని ప్రదర్శించడం వల్ల రౌద్రరసం అనేది వస్తుంది. అప్పుడు ఏం చేస్తారు? ఎదుటి వాళ్ళు తిట్టతారు, కొడతారు, లేకపోతే బెదిరిస్తారు, ఇవన్నీ చేస్తుంటారు. అది రౌద్రం. శృంగార హాస్యకరణ రౌద్ర. వీరము, వీరరసము ఇది ఉత్సాహం అనే స్థాయి భావం నుంచి వస్తుంది. ఉత్సాహం ఎప్పుడు ఉత్సాహంగా ఉంటాము? మనం ఎప్పుడు చాలా యాక్టివ్గా ఉన్నప్పుడు ఉంటాం. అంటే ఎప్పుడంటే చూడండి, మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మనం దశావతారాలు అన్నీ ఉన్నాయి కదా, అది మొత్తం కూడా వీరరసమే. దీంట్లో మొట్టమొదటి చూడండి మత్స్యావతారం. సోమకాసురుడు వేదాలను అపహరించి బ్రహ్మ దగ్గర నుంచి ఎవడు కనపకుండా పారిపోయి ఎక్కడో దాక్కుంటాడు. ఎక్కడ దాక్కున్నాడు? సముద్రం లోపల ఎక్కడో దాక్కున్నాడు. బ్రహ్మగారు ఏం తెలియట్లా ఎవరు ఎత్తుపోయారని. వెళ్ళి విష్ణుని ప్రార్థించాడు, అయ్యా నా వేదాలు ఎవరు ఎత్తుపోయారన్నాడు. విష్ణుమూర్తి చూస్తాడు, ఓహో వీడు ఎక్కడున్నాడు చూస్తే ఎక్కడో నీళ్ళు దాక్కున్నాడు. నీళ్ళు దాక్కుంటే నేను విష్ణు రూపంలోనే వెళ్ళాడు అనుకోండి, వాడు పారిపోతాడు అక్కడి నుంచి. కాబట్టి ఏం చేశాట, నీళ్ళలో ఉండే జంతువు ఏంటిది? చేప. కాబట్టి చేప రూపంలో ఓహో ఇది చేపే కదా, మననం చేస్తుంది, అన్ని చేపలతో ఇది కూడా ఒక చేప అనుకుంటాడు. అందులో ఆ చేప రూపంలో ధరించి వెళ్ళేసి ఆయన సంహరించి ఆ వేదాలు తీసుకొస్తాడు. ఇది ఉత్సాహం. చూసారా ఒక ప్లాన్ ఎట్లా వేసుకున్నారు ఆయన. ఇట్లాగే మరి కూర్మావతారం ఉంది. కూర్మావతారంలో దేవతలు రాక్షసులు పెద్ద పర్వతాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టారు సముద్రంలో. దానికి వాసుకుని పెద్ద తాడు చుట్టారు, కానీ కదలట్లా. వీళ్ళంతా బలవంతులే సరే కదలట్లా. అప్పుడు మళ్ళీ ఏం చేయాలని చెప్పి దేవతలందరూ విష్ణుని ప్రార్థిస్తారు. అప్పుడు విష్ణుమూర్తి ఏం చేస్తాడు, సరేలే నేను చూస్తానని చెప్పి ఒక తాబేలు రూపం ధరించి దాని కింద ఉంటాడు. అంటే ఒక స్క్రూ అనమాట. ఎప్పటితో ఒక స్క్రూ వచ్చిందో ఎటువంటి అటు పర్వతం కూడా కదిలిపోతుంది, అట్టగా అంత ఈజీగా కదిలిపోతుంది.
అంటే ఆయన చూడండి, ఆయనకు తెలివితేటలు, విష్ణుమూర్తి యొక్క తెలివితేటలు, ఇవన్నీ మనకి ఉత్సాహం అనే స్థాయి భావం వల్ల ఆయన చేయగలిగాడు. ఉత్సాహం, నేను చేస్తాను ఈ పని, ఏమైనా సరే చేయగలి, చేయని పట్టుదల వస్తుంది చూసారా, ఉత్సాహం వస్తుంది. ఆ ఉత్సాహం వల్ల వీరరసం అనేది సాధించడం, మనం ఫలితం సాధిస్తుంది చూసారా, అది వీరరసం. రౌద్ర వీర భయానకము. భయానకం అంటే ఏంటంటే రతిరి హాస్య సొగస క్రోధ ఉత్సాహ భయం తథా. భయం అనే స్థాయి భావం నుంచి వస్తుంది. భయం అంటే ప్రతిదానికి భయపడిపోవటం, ఎప్పుడు అనిమిత్త భయాదులు, చిమ్మ చీకటి, తర్వాత ఏంటి ఈ వింటూ ఉంటాం కదా మనం, రకరకాల సౌండ్స్ వింటూ ఉంటాం కదా, పిశాచాల అరుపులు ఇవన్నీ వినిపిస్తూ ఉంటాయి. సడన్గా చీకటి వచ్చేసింది ఇక్కడ, మనకు భయం వేస్తుంది, ఏం చేయాలో తెలియదు. ఎదురుకుండా కూర్చుని ఉన్నాం, పక్క నుంచి ఒక పెద్ద పాము వచ్చింది, ఏం చేస్తాం, భయపడిపోతాం ఎంత పడినా సరే. దీనివల్ల భయానకం అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ జుగుప్స, బీభత్సము, బీభత్సరసం. ఈ బీభత్సరసం ఎక్కడి నుంచి వస్తుందంటే జుగుప్స అనే స్థాయి భావం నుంచి వస్తుంది. జుగుప్స అంటే అసహ్యం కలగడం అనమాట. అసహ్యం ఎప్పుడు కలుగుతుంది? చిన్న ఉదాహరణ చెప్తాను. నేను ఒక యాక్సిడెంట్ చూశాను. అతను మిట్ట మధ్యాహ్నం చక్కగా హోటల్లో భోజనం చేశాడు. భోజనం చేసేసి కిళ్ళి వేసుకున్నాడు, సాంబార్ అన్నం తిన్నాడు, పెరుగు అన్నం తిన్నాడు, పప్పు అన్నం తిన్నాడు. అన్నీ తిని బండి వేసుకుని బయటకు వచ్చి ఒక బస్సు గుద్దేసింది అతన్ని. బస్సు గుద్దేస్తే ఇప్పటి వరకు తిన్నాడు కదా, తిన్నది మొత్తం కక్కుకున్నాడు బయట. కొంచెం మనిషి చనిపోయాడు. చనిపోతే అదంతా చూసి మనకు ఏమనిపిస్తుంది? అంత అసహ్యంగా పట్టింది. ఇప్పుడు తిన్నాడు కదా, కక్కి చాలా అసహ్యం వేస్తుంది, చూడలేకపోతాం మనం. అది జుగుప్స్ అనమాట. అప్పుడేం చేస్తాం మనం? కళ్ళు మూసుకోవటం, చెవులు మూసుకోవటం, ఉమ్మి వేయటం, ఇటువంటివి చేస్తాం. ఇది జుగుప్స్ అనేటువంటి స్థాయి భావం నుంచి బీభత్సమైనటువంటి రసం అనేది ఉద్భవిస్తుంది. అద్భుతము. నెక్స్ట్ రసం ఏంటిది? అద్భుతం. ఇది విస్మయం అనే స్థాయి భావం నుంచి వస్తుంది. విస్మయం. మనం సర్కస్ చూస్తూ ఉంటాము. సర్కస్లో ఒక చిన్న పిల్ల ఒక తాడు కట్టుకుని ఆ తాడు మీద ఒక పళ్ళెలను నడుచుకుంటూ వెళ్ళిపోతుంటాయి. అప్పుడు సన్నటి తీగ ఉంటుంది, దాని మీద పిల్ల నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. సర్కస్ ఎలా చేయగలిగింది? ఎంత ఆశ్చర్యం. అట్లే మనం అంతరిక్షానికి వెళ్ళిపోతే తిరిగిపోతూ ఉంటాం. అంటే ఒక చోట మనం నుంచున్నాడు తిరిగిపోతాం, ఎటు తిరిగితే మనకే తెలియదు అట. అంత ఆశ్చర్యం ఇదంతా కూడా. అదే అద్భుతమైనటువంటి రసం అనేది కలుగుతుంది దానివల్ల. ఇంకోటి ఏంటంటే చివరిది శాంతం. శాంతం ఎప్పుడు వస్తుందంటే మహర్షుల దగ్గర ఉంటుంది శాంతం అనేది. వాళ్ళు చాలా ప్రశాంతంగా ఉంటారు. మరి ఇక్కడ శాంతం ఎలా ప్రదర్శించాలి? ఇక నిజ జీవితంలో ఎటువంటి ఎదుటివాడు యొక్క మనల్ని అవమానిస్తున్నా సరే, పొగుడుతున్నా సరే, మనం ఒకే పద్ధతిలో ఉండాలి. మాన అవమానాలు ఈ రెండు సమదృష్టితో చూడాలి. సన్మానాలు, అవమానాలు. అవార్డు రాకపోయినా బాధపడకూడదు, వచ్చినా ఉప్పొంగిపోకూడదు, అంత సమభంగా ఉండాలి. ఈ సమమే శాంతము. శమము అంటే ప్రశాంతంగా ఉండడమే. దీని నుంచి శాంత స్వభావం ఏర్పడుతుంది. ఇవి మొత్తం నవరసాలు. ఇవి నాట్యానికి చాలా ఉపయోగపడింది. దీంట్లోంచి రసాలు అనేది, నృత్యం అనేది ఏర్పడుతుంది. రసభావ సంభేదం వలన నృత్యం అనేది ఏర్పడుతుంది. అలాగే తాళాల గురించి కూడా వివరిస్తారు గురువుగారు? తప్పకుండానమ్మా. మనకేంటంటే చాలా తాళాలు ఉన్నాయి. మనం చేసి సప్త తాళాలు మాత్రమే తీసుకున్నాం. సప్త తాళాలు 5 జాతులు తీసుకున్నాము. దీంట్లో ఏంటంటే ధ్రువ, మఠ్య, రూపకశ్చ, జంపే, త్రిపుట ఏవచ, అటతాళ ఏకతాళశ్చ సప్తతాళ ప్రకీర్తిత. అంటే ధ్రువతాళము, మఠ్యతాళము, రూపకతాళము, జంపే తాళము, అటతాళము, ఏకతాళము ఇవి తీసుకున్నాం. దీంట్లో ఒక్కొక్క తాళాన్ని ఒక్కొక్కరు ఏర్పాటు చేశారు. అందరూ అన్ని తాళాలు ఏర్పాటు చేయాల. భరతో దత్తిళశ్చైవ ఆంజనేయో మతోధ్రువ. భరతుడు, దత్తిలుడు, ఆంజనేయుడు వీళ్ళందరూ కలిసి మతోధ్రువ తాళాన్ని ఏర్పాటు చేశారు. మత్స్యతాళశ్చ కర్తారో మతంగ అర్జున కోహళ. ఆ తర్వాత ఆంజనేయ కుంభజోషి యాజ్ఞవల్కస్తు రూపకే, రూపతాళం వాళ్ళు ఏర్పాటు చేశారు. అట్లాగే నందీసో భరతోసోన జంపాయం చైవ సప్తత, నిశాచరపతి బ్రహ్మ త్రిపుటే శంఖపాలక, బలి కౌమార దేవేంద్రో అటతాళ సముద్భవ, మహతాంచాపి సర్వేషం ఏకతాళ సమం విదుహు అని ఈ తాళకర్తలు వీళ్ళందరూ ఏం చేశారు? తాళాలు ఏర్పాటు చేశారు, సప్త తాళాలు ఏర్పాటు చేశారు. దీంట్లో 5 జాతులు.
ఈ 5 జతలు 30 తాళాలు ఏర్పడతాయి. దీంట్లో చతురస్రయ త్రిపుట తాళాన్ని మనం ఆది తాళం అని చెప్తాము. దీంట్లో లఘువు, ధృతము, అనుధృతము 3 భాగాలు ఉంటాయి. లఘువు అంటే ఏం చేస్తారంటే దెబ్బ కొట్టి వేళ్ళు లెక్క పెడతాం. 1 2 3 4 ఇలాగా త క ది మీ. అలాగే ధృతం అంటే దెబ్బ కొట్టి తిప్పివేయట, దీన్ని త క 2 అక్షరాలు. అనుధృతం అంటే ఒకటే ఒక బీట్, సింగిల్ బీట్ త. ఇది ఒక తాళం వస్తుంది. ఇదంటే జంపి తాళం మాత్రమే, దాంట్లోనే ఈ అరసున్న అంటే అనుధృతం మాత్రం వస్తుంది. లఘువు, ధృతము, అనుధృతము. ఈ ధృతం యొక్క విలువ ఎప్పుడు ఎక్కడైనా సరే ఏ తాళన్నా సరే యొక్క విలువ 2, అనుధృతం విలువ 1. కానీ లఘువు మాత్రం జాతిని బట్టి మారిపోతూ ఉంటుంది. తిస్రయాతికి 3 అక్షరాలు వస్తాయి, చతురస్రయాతికి 4 అక్షరాలు వస్తాయి, ఖండజాతికి 5 అక్షరాలు వస్తాయి, మిశ్రజాతికి 7 అక్షరాలు వస్తాయి, సంకీర్ణ జాతికి 9 అక్షరాలు వస్తాయి. వీటితో మనం మల్టిప్లై చేసుకుంటే తాళాలను వేసుకుని వెళ్తే 30 తాళాలు వస్తాయి అన్నమాట. ఇది అంటే వాళ్ళు గుర్తు పెట్టుకోవడానికి ఏదైనా పట్టిక లాగా రూపొందించి ఉందమ్మా, పట్టిక ఉంది. దీంట్లో సప్తతాళ పట్టిక ఉంటుంది. దాంట్లో సింబల్ ఉంటుంది అనమాట. అంటే ధ్రువతాళం ఉందనుకోండి, ఒక లఘువు, ఒక ధృతము, 2 లఘువులు. మత్స్యతాళం వచ్చేప్పటికి ఒక లఘువు, ఒక ధృతము, ఒక లఘువు. అంటే రూపక తాళం వచ్చేప్పటికి ఒక ధృతము, ఒక లఘువు. చెంపెతాళం వచ్చేప్పటికి ఒక లఘువు, అనుధృతము, ధృతము. త్రిపురతాళం వచ్చేప్పటికి ఒక లఘువు, ధృతము, ధృతము. అటతాళము 2 లఘువులు, 2 ధృతాలు. ఏకతాళం వచ్చేప్పుడు ఒక లఘువు ఉంటుంది. ఇలా మీకు టేబుల్ వేసాం. టేబుల్ వేసి పుస్తక రూపంలో వేసి అందరికీ తెలియజేసాం. ఇది సింపుల్ మెథడ్ అన్నమాట. ఇది అది గురువుగారు, నాట్య సుమాంజలి కార్యక్రమానికి విచ్చేసి కేవలం సర్టిఫికేట్ ఎగ్జామ్స్, కూచిపూడి సర్టిఫికేట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకి మీరే సర్టిఫికేట్ పుస్తకం రాయడం జరిగింది. దాన్ని చాలా చక్కగా వివరించారు. అంటే ఇంకా ఈ ఎపిసోడ్ చూసిన వాళ్ళకి ఇప్పుడు మనం ఫస్ట్ది కంప్లీట్ చేయగలిగామా? ఫస్ట్ ఇంకొక అసమేత అసలు ఒకటి ఉంది, అది చెప్పుకుంటే ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోతుంది. ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసుకున్నాం అంటే ఇంకా ఇది చూస్తే పిల్లలకి అర్థమైపోతుంది. ఇంకా వేరే సపరేట్ చదువుకోవాల్సిన అవసరం లేదు. అవసరం ఉండదు. అయితే అసమ్యత హస్తాలు కూడా ఒకసారి వివరించండి గురువుగారు. అసమ్యత హస్తాలు: పతాక, త్రిపతాకో, అర్ధపతాక, కర్తరీముఖ, మయూరాఖ్యో, అర్ధచంద్రశ్చ, అరాళ, సుఖతుండక, ముష్టిశ్చ, శిఖరాఖ్యశ్చ, కపిత్త, కటకాముఖ, సూచి, చంద్రకళ, పద్మకోశ, సర్పశిరస్తత, మృగశీర్ష పరో జ్ఞేయో, హస్తాభి నయోతృభి, కాంగూలో, అలపద్మశ్చ, చతురో, భ్రమరస్తథ, హంసాస్యో, హంసపక్షశ్చ, సందంశో, ముకులస్తథ, తామ్రచూడ, త్రిశూల, త్రిశూలక, తామ్రచూడ. ఇది అసమ్యత హస్తానం అష్టావింశతిరీరిత. ఇది ఇప్పుడు సంయుత అసంయుత హస్తాలు. ఇది అసమ్యత హస్తాలు. అసమ్యత హస్తాలు అంటే అసమ్యత హస్తాలు ఒక చేతనే చేయాలి. మళ్ళీ దీనికి లక్షణాలు, వినియోగాలు ఉంటాయి. ఫస్ట్ ఇయర్లో వస్తాయి. ఇది ఫస్ట్ ఇయర్లో వస్తాయి ఇవన్నీ. అంటే వీటికి సంబంధించి వివరణ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. వీటికి లక్షణం ఉంటుంది, వినియోగం కూడా ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ గురువుగారు. ఇవాళ అంటే సర్టిఫికేట్ ఎగ్జామ్కి వెళ్తున్న విద్యార్థులకు చాలా అర్థమయ్యే విధంగా చాలా చక్కగా వివరించారు. అంటే పిల్లలకి కొన్ని పదాలు అర్థం కావడం లేదు తెలుగు, అది మీ ద్వారా తెలుసుకోవాలని మీరు చెప్తే ఇంకా చాలా క్లియర్గా అర్థమవుతుందని పిలవడం జరిగింది. చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది చాలా పిల్లలు చక్కగా సులువుగా అర్థమవుతుంది. వినడం వల్ల వాళ్ళకి ఇంగ్లీష్ అనేది తెలుగు అని వాళ్ళు రాసుకోగలుగుతారు. చాలా మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు. మీకు ధన్యవాదములు. చూశారు కదండి, ఈనాటి నాట్య సుమాంజలి కార్యక్రమంలో కూచిపూడి సర్టిఫికేట్ ఎగ్జామ్ కోసం వెళ్తున్న విద్యార్థులకి ప్రత్యేకంగా రూపొందించబడిన ఈ కార్యక్రమంలో కూచిపూడి సర్టిఫికేట్లోని మొదటి అధ్యాయంలో మనం ఉన్న వివరాలన్నింటినీ చక్కగా గురువుగారు వివరించడం జరిగింది. ఈ ఎపిసోడ్ మనకి సప్తగిరి వారి యూట్యూబ్ ఛానల్లో మీరు చక్కగా చూడవచ్చు. మీరు ఎవరు చూసినా మిగతా విద్యార్థులందరికీ కూడా షేర్ చేయండి. చాలా విలువైన సమాచారం ఇందులో మనం ఇవాళ డిస్కస్ చేసుకోవడం జరిగింది. కాబట్టి ఇది
అంటే ఇంక మళ్ళీ మీరు పుస్తకం ఓపెన్ చేసి చదవాల్సిన అవసరం లేకుండా రూపొందించబడిన ఈ కార్యక్రమం విద్యార్థులకి చాలా చాలా ఉపయోగపడుతుంది. వచ్చే ఎపిసోడ్లో నెక్స్ట్ 2వ చాప్టర్ అంటే మొత్తం సిలబస్ అంతా ఇందులో కవర్ చేయాలనుకున్నాము. వచ్చే ఎపిసోడ్లో కూడా ఇదే సర్టిఫికేట్ గురించి మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. అంతవరకు సెలవు. నమస్కారం.